తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి అన్నమాట. మరి కాసేపట్లో వచ్చేసి మీరు తారీఖు చూసుకున్నట్లయితే 17/11/2024 ఆదివారం రోజు మీ అందరికీ ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా ఇక్కడ డబ్బులు అనేవి అయితే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో విడుదల వైజ్గా మనకైతే విడుదల చేశారనమాట. ఈ రోజు నుంచి అరెకరం, ఎకరం, అలానే మీరైతే మొత్తం వచ్చేసి 3 ఎకరాల వరకు అయితే ఈ రోజు అయితే డబ్బులు అనేవి అయితే పడిపోతున్నాయి అనమాట. మరి కాసేపట్లో మీ అందరికైతే డబ్బులు అనేవి పడబోతున్నాయి. అవి ఏ జిల్లాల వరకు పడిపోతున్నాయి అని చెప్పేసి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసినది ఏం లేదు, వీడియో కింద తప్పకుండా మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి, మీకు ఇప్పటివరకు అమౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే. ఒకవేళ అమౌంట్ రానట్టయితే మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేసి అలానే దానిపైన ఒక లైక్ సింబల్ ఉంటుంది, అందరైతే ఆ లైక్ కూడా అయితే కొట్టేసేయండి అనమాట. అయితే ఇక్కడ మరి కాస్త ఆలస్యం చేయకుండా ఈరోజు జిల్లాల వివరాలు ఒకసారి చూసుకుందాం. అలానే 3 ఎకరాల వరకు ఈరోజు ఏ జిల్లాల వరకు అయితే వస్తున్నాయి, రిమైనింగ్ వాళ్ళకి అంటే రాని వాళ్ళకి ఎప్పుడు వస్తాయి, రేపు వస్తాయి అని చెప్పి. అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, అన్న ఈరోజు ఆదివారం బ్యాంకులు కూడా సెలవు ఉన్నాయి, అమౌంట్ ఎలా వస్తాయని చెప్పేసి. ఆదివారం అయినా సరే అమౌంట్ అయితే ఈరోజు పడబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అవి అమౌంట్ నిన్ననే విడుదల చేశారు, నిన్న మధ్యాహ్నం విడుదల చేశారు కాబట్టి నిన్న మధ్యాహ్నం నుంచి అమౌంట్ పడుతూ వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఈ రోజు కూడా అమౌంట్ అయితే పడుతూనే ఉంటాయి అనమాట. మరి కాసేపట్లో మీరు గుడ్ న్యూస్ అయితే చూస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే మీ ఖాతాలో పడ్డ తర్వాత మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి, అన్న నాకు అమౌంట్ వచ్చింది అన్న, ఇంత అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి అయితే తప్పకుండా అయితే పెట్టండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా అయితే ముందుగా ఏ జిల్లాల వరకు విడుదల చేస్తున్నారు, ఎంత మొత్తం అమౌంట్ అయితే ఈరోజు అయితే రాబోతుంది అనే దాని గురించి చూసుకుందాం. రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే రైతు భరోసా కింద ఎకరానికి 7,500 పెట్టుబడి సాయం అయితే ఈ నెలాఖరు నుంచి అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టయితే తెలుస్తుంది. దీనికోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారని చెప్పేసి సమాచారం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అమౌంట్ ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నిధులు లేకపోవడం వల్ల అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ నిధుల విషయంలో వచ్చేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ఏమనంటే ఆర్థిక శాఖను అయితే ఆశ్రయించాం, తప్పకుండా నిధుల కోసమే మేము తప్పకుండా అమౌంట్ అనేది విడుదల చేయడానికి చూస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడ ఎప్పటిలాగానే వచ్చేసి ఇక్కడ చూసుకోండి, 1 ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తి చేయాలని చెప్పి ఆశిస్తారు. అంటే మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ 10 అరెకరం, తర్వాత ఎకరం, అలా 10 గుంటలు ఉన్న వారికి అలా మనకైతే విడుదల చేస్తూ చిన్న అమౌంట్ అంటే మనకు చిన్న మొత్తాన్ని ఎవరికైతే చిన్న మొత్తం భూమి ఉందో వాళ్ళ నుంచి పెద్ద వరకు విడుదల చేస్తుంది కదా. సో అదేవిధంగా మనకైతే ఇప్పుడు కూడా అంతే చేస్తున్నాం, ఎటువంటి మార్పు లేదు. పెద్ద నుంచి ఇప్పుడు చిన్నకైతే రావట్లేదు, చిన్న ఎకరాల నుంచే పెద్దకు పోతున్నాం. అది కూడా మరి మీకు స్పష్టత ఇవ్వాల్సింది 7.5 లేదా 10 ఎకరాల వరకు ఇవ్వాల్సింది ఉందా లేదా, ఒకవేళ 7.5 వరకే ఆపేస్తున్నామా, వీటన్నిటి గురించి మీకు స్పష్టత రావాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుందన్నమాట. అమౌంట్ పడ్డ ప్రతి ఒక్క రైతు కూడా సాగు చేసే భూమికి వాళ్ళకే పడుతున్నాయి, కానీ సాగు చేయని రైతులకైతే పడట్లేదు అని చెప్పేసి కూడా స్పష్టత ఇచ్చారనమాట. అలానే ప్రభుత్వ ఉద్యోగాలు, ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అయితే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. కేవలం సాగు చేసే భూమి సాగు చేసుకున్న రైతుకి మాత్రమే ఇస్తున్నారనమాట. ఓకే, ఇది అప్డేట్ వచ్చేసి అయితే మీకు తప్పకుండా ఈరోజు అమౌంట్ పడబోతుంది. అమౌంట్ పడ్డ తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని మిగతా రాని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మొత్తంగా ఈరోజు అన్ని జిల్లాల వారికి విడుదల చేశారు కాబట్టి ప్రతి ఒక్క జిల్లాల వారికి 2 ఎకరాల లోపు వారికి, 3 ఎకరాల లోపు వారికి అయితే ఈ రోజు అయితే అమౌంట్ అయితే పడబోతున్నాయి అనమాట. ఎకరానికి 7,500 చొప్పున విడుదల చేశారు. 7,500 చొప్పున మీకు ఎకరానికి పడబోతున్నాయి. అమౌంట్ పడ్డ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ అందరికైతే షేర్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. అందరికైతే నమస్కారం.